నమస్తే 49 ఫర్టిలిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CEO వినేష్ గడియా గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. Namaste. Thank you. How you feeling about 49 fertility center? Tell me about few words. So today we are celebrating the World IVF Day, which is birth of world's first IVF baby. On this day we spread awareness and education amongst millions of infertile couple in India for them to understand that infertility is a medical disease and it is important for them to come forward, accept infertility as a medical disease and take treatment at right place at right time. So we celebrate this day as it inspired millions of couples across the world to be blessed with parenthood, taking IVF as a treatment. Thank you. One word about 49 fertility center. So 49 Fertility Center stands for best in class IVF result at the most affordable cost. Thank you. How many members you treated in these years? So we feel honored and we feel blessed that till date we have helped more than 11,000 couples to achieve the dream of parenthood with IVF. Any offer running right now? Being a conscious and responsible brand, we understand that IVF is a costly affair for most of the couples in India. So we are at present offering 25% discount on our IVF package so that more and more couple can take the treatment and can be blessed with parent. Tell me about your branches in Hyderabad. We have total 11 clinics across AP and Telangana. We have 4 clinics in Hyderabad, one in Warangal, one in Karimnagar, one in Vizag, one in Vijayawada, one in Rajahmundry, one in Tirupati and one in Kurnool. Going on 49 till now. So till now 49 has the highest number of clinics in AP Telangana and we have presence of more than 10 years of proven track record and we focus a lot on offering best in class result to patient, ensuring safety, transparency and highest standards of ethics. Thank you so much. Thank you. 49 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ CEO జ్యోతి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈరోజు వరల్డ్స్ IVF డే, సో సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ముందు ఏం చెప్పబోతున్నారు? చాలా హ్యాపీ అండి. ఇట్స్ ఆస్పీషియస్ డే అనమాట. సో 1978లో ఫస్ట్ IVF బేబీ వాజ్ బోర్న్ ఆన్ 25th July. సో ఈ సందర్భంగా తన బర్త్డేకి మొత్తం గ్లోబ్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు. ఫ్రమ్ 450+ స్టాఫ్ వాళ్ళ బర్త్డేకి ఎక్కువగా ఎనర్జీ ఇచ్చి ఈ డే అని సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. సో ఈ డేలో వీ హ్యావ్ కమ్అట్ విత్ 2 ఇంపార్టెంట్ లాంచ్ అండి, టుగెదర్ ఇన్ IVF అని. పిల్లలు లేక బాధపడే వాళ్ళు మీరు గమనిస్తే ఎంతో మంది సైకలాజికల్గా కొంచెం అప్సెట్ ఉంటారు. సో వాళ్ళతో వాళ్ళ జర్నీలో ఒక ప్రాబ్లంతో ఉండి ఒక బేబీతో వెళ్ళే జర్నీలో మనం సహకారంగా డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నాము అని ఈ టుగెదర్ ఇన్ IVF అని లాంచ్ చేస్తున్నాం. అండ్ పిల్లలేక బాధపడటం ఈజ్ నాట్ స్టిగ్మా, టెక్నిక్స్ ఉంది. అండ్ బేబీ హెల్త్ కూడా చాలామంది అనుకుంటారు ఇది పుట్టిన బేబీ ఏదైనా ప్రాబ్లం ఉందని. మీరే చూశారు మన IVF బేబీస్ అందరూ ఎంత హెల్తీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ బేబీ లూయి బ్రాన్ అని షీ హ్యాడ్ నార్మలీ షీ కన్సీవ్ 2 kids అనమాట న్యాచురల్గానే. సో అన్ని డౌట్స్, స్టిగ్మా, మిత్స్ అని షీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అన్నట్టు. సో ఈ సందర్భంగా మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా ఒక మ్యూజిక్ కూడా లాంచ్ చేయటం జరిగింది. అండ్ ఇది ఒక మైండ్ని కామ్ చేయటం, కూల్ చేయటం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీతో పాటు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో పాటు ఈ అదర్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్సో వీ హ్యావ్ లాంచ్. అండ్ ఇంకా ఎంతోమంది పిల్లలేక బాధపడే వాళ్ళు ఒక బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. మ్యామ్ ఇది అంటే నార్మల్గా ఇది స్థాపించి కూడా ఈ రోజు వరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2013లో వి స్టార్టెడ్ 49 అండి. సో వెరీ వెరీ ఎమోషనల్ జర్నీ అనమాట. సో ఆల్మోస్ట్ 12 years ఈ జర్నీలో మేము డేటాని కలెక్ట్ చేయలేదు ఇనీషియల్గా. లాస్ట్ 3 years వరకు డేటా కలెక్ట్ చేస్తే మోర్ దెన్ 10,000 couples ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు మన సెంటర్ నుంచి. సో ఐ థ్యాంక్ ద స్టాఫ్ అండ్ ఆల్సో మీడియా టు క్రియేట్ అవేర్నెస్. బేసికలీ చాలా మందికి తెలీదు. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ముందు వస్తున్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా IVFతోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్
అండ్ పుట్టే బేబీస్ కూడా ప్రాబ్లమ్స్తో ఉండదు, వెరీ హెల్తీ బేబీస్ అనమాట. అండ్ అఫోర్డబిలిటీ కూడా వీఆర్ వాంట్ టు డూ బెస్ట్ అనమాట. ఈ టెక్నాలజీకి చాలా అఫోర్డబుల్గా సొసైటీలో వెళ్ళాలి, ఈవెన్ పువర్ పీపుల్ కూడా బాధపడకూడదు బేబీతో వెళ్ళాలని మేము ఎప్పుడు ఏదో ఒకటి క్యాంప్ అనౌన్స్ చేస్తూ ఉంటాము. సో ఈ 25th నుంచి 1 month 25% డిస్కౌంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్ని సెంటర్స్ ఆఫ్ 49లో. నార్మల్గా మీకున్నటువంటి బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్తారా? సో 49 మేము స్టార్టెడ్ విత్ 1 branch ఇన్ సికంద్రాబాద్. తర్వాత చాలామంది డాక్టర్స్కి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు వాట్ వీ థాట్ వాజ్, చాలామంది దూరం నుంచి తిరుపతి, గుంటూరు, సో మెనీ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు, 10-15 days ఇక్కడ ఉండి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకు కూడా ఆ ఊర్లోనే ఫెసిలిటీస్ ఉంటే మళ్ళీ వాళ్ళంతా టైం వేస్ట్ చేయాల్సింది అవసరం లేదని వీ స్టార్టెడ్ 11 centers. 11 centersే కాకుండా వీ హ్యావ్ మెనీ డాక్టర్స్ వీ హ్యావ్ ట్రైన్డ్ ఎవ్రీవేర్ అనమాట. సో సొసైటీకి ఈ టెక్నిక్తో అందరికీ కూడా అందించాలనేది ఒక ఉద్దేశం. రైట్ మ్యామ్, ఒక్క మాటలో 49 ఫర్టిలిటీ సెంటర్ గురించి 1 wordలో ఏం చెప్తారు మీరు? 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఐ కెన్ టెల్ దట్. Thank you so much. Today is World's IVF Day. So how do you feel, sir? So I feel very privileged, honored, and elated on the day because we celebrate this day, which has inspired millions of couples across the world to achieve their dream of parenthood through IVF. So on this day, we create right awareness, we educate the mass, we try and remove myth, stigma, and taboo around infertility, and we encourage people, educate them to accept infertility as any other medical disease and come forward for treatment. Consult a doctor at right place at right time so that you are blessed with parenthood. How do you moving forward on villages especially? So we watched that drama, right? So tell me about that. So being a responsible brand, we believe that creating right awareness and educating the mass who are suffering from infertility and are suffering in silence. So we collaborated with Dharmi Theatres and we developed Nukkad Natak, which is street play, which is in very vernacular language. And this play has been done in Tier 2, Tier 3 small cities across AP Telangana to remove the myth and stigma around infertility. So it's our humble attempt to help infertile couple to understand by removing myth and stigma and accept it as a medical disease and take treatment at right place. Thank you so much. So 49 ఫర్టిలిటీ సెంటర్లో ముగ్గురికి బర్త్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడే మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది పాలకుర్తి కానీ వరంగల్ జిల్లా కానీ ఖమ్మం నుంచి వచ్చాము. మీ పేరు? సతీష్ కుమార్. మీరు అంటే దాదాపుగా పెళ్ళైన నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ముందుగా మీ పెళ్ళై? పెళ్ళయి 10 ఏళ్ళకు 10 years. 10 సంవత్సరాలు అంటే మీరు పిల్లలు లెక్క ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటారు? 10 సంవత్సరాలు ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు. ఓకే, రైట్. సో మీకు ఈ 49 ఫర్టిలిటీ సెంటర్ అనేది ఎవరి ద్వారా తెలియడం జరిగింది మీకు? ఫోన్లో మొబైల్లో చూసుకున్నాను. సో ముందుగా ఎవరిని అప్రోచ్, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారా, ఎవరిని అప్రోచ్ అయ్యారండి? జ్యోతి మేడం ఆపరేటర్. ఎలా ట్రీట్ చేశారు అంటే ఇక్కడికి రాగానే ఎలా ఉండింది అంత ప్రొసీజర్ కావచ్చు? మీకు కన్ఫామ్గా చేస్తాను, మీరు భయపడకండి, నేను చూసుకుంటానని 1 సంవత్సరంలో మాకు కన్ఫామ్ చేసింది. 3 పీపుల్తో బయటికి సంతోషంగా వెళ్ళాము. అంటే ఓన్లీ వన్ టైం? అవును, రైట్ అండి. సో ప్రస్తుతం మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు కదా. హాయ్. సో 49 ఫర్టిలిటీ సెంటర్లో ఓన్లీ ఫస్ట్ టైం ఒక ముగ్గురికి బర్త్ ఇచ్చినటువంటి విజయలక్ష్మి గారు కదా, రైట్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత 3 బేబీస్తో మీరు బయటకు వెళ్ళడం జరిగింది? ఎట్లా? చాలా సంతోషం మేడం. అలా అంటే వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఎట్లా ఉండింది? బాగుంది, ఎటువంటి ఇబ్బంది కలగలేదు? ఏం కలగలేదు అనిపించింది. సో మళ్ళీ మీరు భర్తీ ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఇట్లా పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందా? చెప్పాము, వచ్చారు కూడా కన్ఫర్మ్ అయింది వాళ్ళకి కూడా. మీ ద్వారా ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది? 4 members వారు వచ్చారు. వాళ్ళు కూడా ఒకరికి 2కి కన్ఫర్మ్ అయింది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. కతిమ వాళ్ళు కూడా వస్తున్నారు. సో మీరు ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ నుంచి వచ్చారు? అవును మేడం, వరంగల్ జిల్లా పాలకుర్తి.
ఏం చెప్తారు మిగతా పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకి ఇక్కడ 49 ఫర్టిలిటీ సెంటర్ గురించి మీరు ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఇతర చిన్న చిన్న హాస్పిటల్ తిరిగే బదులు 49 హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్కి వస్తే మనకు కన్ఫామ్గా పిల్లలతో సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి సంతోషంగా ఉంటుందని చెప్తున్నాను ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా కూడా 49 ఫర్టిలిటీ సెంటర్ అనేది హ్యాపీగా సంతానం లేని వారికి ఇక్కడికి వస్తే చిరునవ్వుతో పిల్లల్ని ఇచ్చి పంపిస్తున్నారు. మరి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఒక్కసారి పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు 49 ఫర్టిలిటీ సెంటర్ని అయితే విజిట్ చేయండి. జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో మీకు సంతానం కలుగుతుంది. హ్యాపీగా ఇక్కడ నుంచి స్మైల్ ఇస్తూ కూడా వెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం మరి కొంతమంది పేరెంట్స్తో. మరో బేబీతో మన ముందున్నారు మానస గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మానస గారు. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అమీర్పేటలో ఉంటామండి మేము. అంటే దాదాపు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years అవుతుంది. 9 years. 9 yearsలో అంటే 9 years నుంచి మీరు పిల్లలు లేకుండా బాధపడ్డారా? అంటే 5 years అయింది. 6 years రన్ అవుతుంటే మా బేబీ యోషిత ఎట్రానేనా. సో ఇక్కడ అంటే వన్ టైం మీకు ఎన్ని బేబీస్? ఫ్రీ క్యాంప్ ఉన్నది అప్పుడు. ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయిపోయింది తను. సో ఇద్దరు తిను న్యాచురల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా బేబీ బాయ్. ఓకే, క్యూట్ ఉన్నారు. మీ పాప పేరండి? యోషిత. సో ఈ బేబీ 49లో బర్త్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో పాపకి ఎన్ని ఇయర్స్? 3 ఈమెకి. సో ఈ పాప ఇక్కడ 49లో వచ్చిన తర్వాత బేబీ న్యాచురల్ గా అనేది లక్కీ కలిసి వచ్చింది అనుకుంటున్నారు. చాలా లక్కీ. న్యాచురల్ ప్లస్ బేబీ బాయ్ 2 కలిసి వచ్చాయి. ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ? అంటే మీరు ఏమైనా పిల్ల ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఫ్యామిలీతో ఫ్యామిలీ పరంగా కానీ బయట వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫ్యామిలీ పరంగా అయితే మామూలుగా అర్థం చేసుకుంటారు. బయట వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకా పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది, ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరేంటి అంటే లోలీగా ఫీల్ అయ్యే వాళ్ళం. మాలో మేము మామూలుగా 10 years అవుతున్నా 4 years అవుతుంది అని చెప్పుకునే వాళ్ళం. మేము ఎక్కువ ఇయర్స్ అయితే ఇంకా పిల్లలు ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా, అలానే ఎక్కువ ఇయర్స్ ఉంటే తక్కువ చేసి చెప్పుకునే వాళ్ళం మేము. అలాంటి ఇబ్బందులకి అయితే గురయ్యారు చాలా. మీరు నార్మల్గా ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఎంతమందికి సజెషన్ చేయడం జరిగింది? అంటే బేబీస్ లేని వాళ్ళకి ఇక్కడ మేము చూపించుకున్నాం, ఇక్కడ బాగుంది, మీరు వెళ్ళొచ్చు అని ఎవరికైనా చెప్పడం జరిగింది? ఎవరైనా మీ వల్ల విజిట్ చేశారు ఇక్కడికి? తను నా వల్లే వచ్చింది, ఇక్కడ కన్ఫర్మ్ అయింది. కజన్ సిస్టర్. ఇంకా 4 members-కి చెప్పాను నేను. బట్ తను కొంచెం లాంగ్ ఎక్కువ అయిపోయి రాలేకపోయారు. తనైతే ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు? మీ ఫ్యామిలీ అందరు వచ్చారా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఫ్యామిలీలో? మీ అందరికి అంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళకి కావచ్చు, అందరికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చారనుకుంటున్నాను. చాలా వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే నాతో మాట్లాడడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఉండగలరు. ఎందుకంటే అప్పుడు నన్ను బాగా అనేసారు కదా, ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. నైస్. సో ఇక్కడ 49 ఫర్టిలిటీ సెంటర్లో అంటే ఈవిడ మానస గారు బర్త్ ఇచ్చారు బేబీకి. సో ఇంత చక్కగా ఉన్నారు కదా, చాలా క్యూట్గా భలే అనిపిస్తున్నారు. సో నిజంగా అంటే ఎప్పుడు ఏమైనా మీకు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీజర్ కాబట్టి ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయి ఇట్లా అని చెప్పారా, లేదా 1 timeకే అయిపోతుందని? ఎలా అయింది అంటే డాక్టర్ జ్యోతి మేడం గారు చెప్పారు 50% మా చేతిలో ఉంటుంది, 50% అది దేవుడి చేతిలో ఉంటుందమ్మా, అవ్వచ్చు ఆకపోవచ్చు అని అన్నారు. బట్ నేనైతే దేవుని నమ్ముకున్నా. ఫస్ట్ సర్కిల్లోనే సక్సెస్ అయిపోయింది. చాలా హ్యాపీ, లక్కీ. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది. చాలా హ్యాపీ, లక్కీ, చాలా లక్కీ. హాయ్, నీ పేరు? నీ నేమ్ ఏంటి? చెప్పు. నీ నేమ్ ఏంటో చూడు, కెమెరా చూడు. నీ పేరేంటి? చెప్పు. హౌ క్యూట్. రైట్, మీ కజిన్తో కూడా ఒకసారి మాట్లాడదాం. మీ కజిన్ చెప్పడం వల్ల మీరు ఇక్కడికి రావడం? యా కజిన్ చెప్పడం వల్ల నేను ఇంకా యూట్యూబ్స్ కూడా చూశాను. సో ఏంటంటే చాలానే యూట్యూబ్ చూశాను, అన్ని హాస్పిటల్స్. బట్ ఈ 49 అనేది కొంచెం నేను ఇక్కడికి వచ్చేదాకా తెలీదు ఇంత ట్రస్టబుల్ సంతానం వల్ల ఇంత హ్యాపీగా ఉంటా అనేసి. సిన్స్ ఒకసారి మా సిస్టర్ వచ్చింది, నాకు తెలిసిన కజిన్ సిస్టర్. సో వచ్చాక నేను ఇలా అప్రోచ్ అయ్యాను, నువ్వు కూడా ఒకసారి అవ్వంటే లేదు నేను చాలా హాస్పిటల్ తిరిగాను, అసలు నేను రాదలుచుకుంటలేను ఇంకా హాస్పిటల్కి అన్న టైంకి నాకు ఒక లాస్ట్ హోప్ ఇది 49.
ఇక్కడికి వచ్చాక ఈ మేడంని కన్సల్ట్ అయ్యాను. సో అండ్ సో అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ప్రాబ్లం ఇలాంటిది. సో మీరు ఇట్లా రెగ్యులర్గా చెకప్స్కి రావాలి, దెన్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఓకే అనుకొని అంటే ఇట్లా సో అండ్ సో స్కాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఓకే అని అనుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. సో ఓకే అంటే అన్ని హాస్పిటల్ తిరిగేసి నేను అలసిపోయాను. ఇంకా నో గాడ్ గ్రేస్ ఇచ్చినప్పుడు ఓకే, కానీ లాస్ట్ ఛాన్స్ చూద్దాం అనేసి వచ్చిన. బట్ 6 months అనుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 6 months లోపే నాకు కన్సీవ్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఎంతంటే నో వర్డ్స్ చెప్పలేను, అంత హ్యాపీ టుడే, చాలా హ్యాపీ. మా బిగ్ సో ఫైనల్లీ బేబీ బాయ్ ఆర్ గర్ల్? గర్ల్, క్యూట్ బేబీ జస్ట్ లైక్ జ్యోతి మేడం. ఓ మై గాడ్, సూపర్. సో అంటే నార్మల్గా మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి సిన్స్ 5 years అవుతుంది. సో 5 years అవుతుంది. నాకు ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉండేది, ఐ మీన్ పీసీఓడి ప్రాబ్లం. ఎక్కడ వెళ్ళినా మీకు పీసీఓడి ప్రాబ్లం కదా మేడం, కొంచెం టైం పడుతుంది, సో ఇలా అనేసి చాలా లెంతీగా చెప్పారు నాకు మెడిసిన్స్ గురించి. ఓ మై గాడ్, నేను అంత లెంతీగా అంటే జాబ్ చేయాలి ఉంటుంది, సో ఇంట్లో వర్క్ ఉంటుంది, అంత మాత్రాన. ఇంకోటి ఏంటంటే నాకు మా అత్తయ్య కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఫస్ట్ థింగ్ నాకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతి మేడం, దెన్ మా అత్తయ్య. ఎందుకంటే తన ఎంకరేజ్మెంట్ చేయడము, నన్ను ఇలా కాదు ఇలా ఉంటుంది అని తన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇక్కడ వచ్చాను. షీఈ్ మై ఆంటీ, ప్లీజ్ ఒకసారి చూపించండి. అత్తమ్మ, మా అత్తయ్య ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ఈ పాప దక్కిన. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ 2 persons ఇన్ మై లైఫ్, మై ఆంటీ అండ్ జ్యోతి మేడం. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తారు, ఇది నార్మల్ ప్రమోషన్ గురించి చేస్తూ ఉంటారు. నో లైక్ దాట్. నేను కూడా చూశాను, ఈవెన్ మీలాగే నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఏంటంటే 49, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఇక్కడ, నేను ఇక్కడ వచ్చి ఒక బేబీని తీసుకొని వెళ్ళాను అంటే ఐఎమ్ సో హ్యాపీ. సో 49 అయితే ట్రస్టబుల్ 49కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఖాళీ చేతులతో వెళ్ళరు. ఈవెన్ మీరు బాబునో అమ్మాయినో తీసుకొని వెళ్తారు, ఇస్ ద గ్యారంటీ. ఈవెన్ నా ఫోన్ నెంబర్ కూడా కింద ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది 49 అంటే చాలా నమ్మకం అనేసి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ, అత్తమ్మతో పాటు అందరూ ఇక్కడే వచ్చారా? అంటే ఓన్లీ 1 బేబీయా, మళ్ళీ కన్సీవ్ అయ్యారు? లే 1 baby, షీఈ్ 9 months రన్నింగ్. ఫైనల్లీ మీ కజిన్ గారు చెప్పినట్టు ఇక్కడ 49లో లక్తో కలిసి వచ్చింది. ఒక బేబీ ఇక్కడ బర్త్ ఇచ్చాక మళ్ళీ న్యాచురల్ బేబీ అనేది వచ్చిందని చెప్పారు. మీకు కూడా ఐ హోప్ సో అలానే వస్తే బాగుంటుంది. యా, నాకు న్యాచురల్ గానే రావాలి అనేసి ప్లానింగ్. సో ఇప్పుడు దీని చిన్నగా ఉందనేసి ఆ ప్లానింగ్స్ ఏం చేయలేదు మేము. దెన్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ బేబీ. యా, ఒకసారి మీ పాపను కూడా చూపించాలి. లక్కీ గర్ల్ అండ్ మోస్ట్ ఫేవరెట్. సో ఇంకోటి ఏంటంటే 49 ఇట్లా మెడిసిన్స్ తినడం వల్ల బేబీ వీక్ ఉంటారు, ఏంటంటే యాక్టివ్ ఉండరు. అలాగనేది అలా ఏం కాదు. చూడండి ఎగ్జాంపుల్, మై బేబీ సో యాక్టివ్ గర్ల్, షీఈ్ సో యాక్టివ్ అండ్ ప్రిటీ, షీఈ్ గోల్డ్, గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. యా, మీ ఆనందం తెలుస్తుందండి. గాడ్ ఇస్ జ్యోతి మేడం. గాడ్ ఎవరంటే నాకు కనిపించిన దేవుడు ఎవరు అంటే కనిపించే దేవత జ్యోతి మేడం చెప్పాలంటే. యా, సూపర్ జ్యోతి మేడం. ఇక చూడండి యాక్టివ్ గర్ల్. ఓ మై గాడ్, బేబీస్ పుట్టాక ఇంత అల్లరి పిల్ల పుట్టిందా 49లో అంటారు ఈ బేబీ చూసి. షీఈ్ ద యాక్టివ్ గర్ల్. నాకు పేరేం పెట్టారు? అయాన్షి. వావ్, బాగుందండి పేరు, నిజంగా చాలా బాగుంది. హౌ క్యూట్ చాలా క్యూట్. నా బేబీ కూడా ఎదిగి నార్మల్గా మీకు బర్త్ అనేది కూడా ఇక్కడే ఫర్టిలిటీలోనే ఇక్కడే? నో డెలివరీ అంటే బేబీ డెలివరీ బేబీ డెలివరీ ఇక్కడ కాలేదు. ఐ మీన్ ఇంటి దగ్గర చూపించుకున్నాను నియర్ బై. ఇక్కడ కొంచెం 3 months దాకా ఇక్కడికి వచ్చాను. తర్వాత ఓకే అమ్మ అంతా నార్మల్ ఉంది నీకు అనేసి వెళ్ళండి అంటే ఇంటి దగ్గర చూపించుకున్నాను ఇంకా నేను. యా, ఒకసారి మీ అత్తమ్మ గారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరు? రమాదేవి. మీరు హైదరాబాద్లోనే ఉంటారా? హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది అంటే నార్మల్గా? చాలా బాగుంది. మేము చాలా చోట్లలో తిరిగినాం, చాలా డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ మాకు లక్కీ దొరికింది. మీరు ఇంకెంతమందికైనా చెప్పడం జరిగిందా ఇతరులకు సంతానం లేని? చెప్పినా కొంతమంది కొంచెం డబ్బుకు వెనకాడుతున్నారు. అంటే చెప్తూ ఉంటే కూడా నార్మల్గా కొంతమంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది కొట్టి పడేస్తూ ఉంటారు. నేను అదే చెప్పిన, డబ్బు పెట్టినందుకు మనకేం ఇది లేదు, అవుతుంది అక్కడైతే.
మీరు ఆ నమ్మకంతో పోవాలి అది అని చెప్పి. నార్మల్గా ఎలా ఉందంటే జనరల్గా మనం హాస్పిటల్లో అయినట్టేనా? ఫ్యామిలీ మెంబర్స్ మోటివేషన్ ఒకటి ఉండాలి. ఏంటంటే పేరెంట్స్ అరే తిరిగావు కదా ఇంకెందుకు చూయించుకుంటావు, అత్తమామలు ఇట్లా అనే వాళ్ళు ఉన్నారు కదా, అలా కాకుండా మా అత్తయ్య చాలా మోటివేషన్ చేసింది నన్ను. తన వల్ల ఇంత దూరం వచ్చేసి ఈ గాడ్ని తీసుకున్నానంటే మా అత్తయ్య వల్లనే. చాలా మోటివేషన్ చేసింది నాకు మా అత్తయ్య. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై ఆంటీ, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై ఆంటీ. వెరీ యాక్టివ్ బేబీ. మీరు కూడా 49కి రండి, ఇలాంటి యాక్టివ్ బేబీతో వెళ్ళండి. పట్టడానికి ఇంట్లో అట్లా ఉంటుంది. మా బాధ అంతా వెళ్ళిపోయింది ఆమెను చూడంగానే. అది డ్రీమ్ లాగా అయిపోయింది నాకైతే. 5 years ఇన్ని హాస్పిటల్ తిరిగి ఇన్ని స్కాన్స్, అస్సలు మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి. చాలా థ్యాంక్స్ రా. సో చూసారు కదా 49 ఫర్టిలిటీ సెంటర్లో ఎంతో సంతోషంగా మీరు ఇక్కడికి అంటే ఎలాంటి దిగులు భయాలు పెట్టుకోకుండా ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా మీరు ఒక పేరెంట్ అయి బయటికి వెళ్ళొచ్చు. నిజంగా ఖచ్చితంగా అయినటువంటి 100% హామీ ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అదేవిధంగా మీరు ఖర్చు గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నార్మల్గా జనరల్గా బయట హాస్పిటల్స్లో ఏదైతే ఖర్చు వస్తుందో అలానే అనిపించిందా? మీకు ఏమైనా ఎక్కువ ఏమైనా ఖర్చు అంటే చూడండి, మనం ఎంత సంపాదించినా పిల్లలు లేనిది వేస్ట్ అది. సో నాకు చెప్పినట్టయితే పిల్లలు అంటే ఎంతనైనా పెట్టొచ్చు, బట్ ఈ హాస్పిటల్ ఏంటంటే మనకు ఉన్నంత వరకే ఉంది ఖర్చు అనేది, ఎక్కువ లేకుండా. దెన్ డిస్కౌంట్స్ ఇవ్వడం, ఇట్లా ఉమెన్స్ డేకి ఇప్పుడు 25% డిస్కౌంట్స్, అలా డిస్కౌంట్ టైంలో నేను కూడా అప్రోచ్ అయ్యాను. సో నాకు కూడా మనీ వల్ల అంటే బర్డెన్ ఏం అవ్వలేదు. పిల్లలు ఉంటే మనీ నథింగ్ అని అనుకుంటాను నేను. కరెక్ట్గా చెప్పారు. చూసారు కదా, ఇలాంటి పేరెంట్స్ ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మనం మాట్లాడడం తెలుసుకున్నాం, పిల్లల్ని కూడా చూసాం, ఎంతో యాక్టివ్ ఉన్నారు. మనం జనరల్గా బయట చూసే వాళ్ళకన్నా కూడా ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీ అంటున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే ఇక్కడ 49లో బర్త్ ఇచ్చిన తర్వాత కూడా న్యాచురల్గా బేబీ అనేది కూడా వాళ్ళకి రావడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఓకే, 1 టైంలోనే 3 బేబీస్తో కూడా మీరు వెళ్ళొచ్చు అంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. ప్రజెంట్ 25% డిస్కౌంట్ కూడా ఉంది మీకు. సో 49 ఫర్టిలిటీ సెంటర్ని ఖచ్చితమైన నమ్మకం ఇస్తుంది. అదేవిధంగా ఖచ్చితమైనటువంటి సంతానంని కూడా ఇస్తుంది. మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. థ్యాంక్ యూ.